హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి ఖాళీల భర్తీకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల కొరకు ఎటువంటి రాత పరీక్ష కానీ ఫీజు కానీ చెల్లించవలసిన అవసరం లేదండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్ని పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ ఖాళీల భర్తీకే ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనండి. ఎంపిక కాబడిన అభ్యర్థులకి శాలరీతో పాటుగా ఫ్రీ అకామిడేషన్ అనేది కల్పించబడుతుంది. ఇక పోస్టుల వారి వివరాలు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఖాళీల సంఖ్య, వయసు, శాలరీ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి రాష్ట్రీయ ఇస్పట్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి రావడం జరిగిందండి. ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనీ ఫైనాన్స్ ఫర్ ఇట్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆన్ 1 year టెన్యూర్ బేసిస్. ఈ పూర్తిగా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారండి. 1 సంవత్సర కాల వ్యవధికి గాను ఈ భర్తీ అయితే జరగబోతుంది. వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ముందుగా నేమ్ ఆఫ్ ది పోస్ట్ ట్రైనీ అండి. ఫైనాన్స్ విభాగంలో ట్రైనీ పోస్టుల భర్తీ కొరకు ఈ ప్రకటన జారీ చేశారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 10, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 5, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీలో 3, ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1, మొత్తంగా 10 వేకెన్సీస్, 10 ట్రైనీ పోస్టుల వేకెన్సీస్ కొరకు ఈ ప్రకటన అయితే రావడం జరిగిందండి. వయోపరిమితి కానీ చూసుకున్నట్లయితే మార్చి 1, 2024 తేదీ నాటికి 28 సంవత్సరాల వయసు గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఈ అప్పర్ ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు ఏదైతే ఉందో అది కొన్ని వర్గాల వారికి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వడం జరిగింది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వారికి 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి అంటే 40% డిజబిలిటీ కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థుల వరకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అలాంగ్ విత్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఈ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. ఇక స్టైఫండ్, కన్సాలిడేటెడ్ స్టైఫండ్ కానీ చూసుకున్నట్లయితే పర్ మంత్ 20,000 రూపాయలు అందజేయబడుతుందండి. దీంతో పాటుగా మేల్ క్యాండిడేట్స్కి కంపెనీస్ ట్రైనీస్ హాస్టల్ యందు అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఆర్ఐఎన్ఎల్ విఎస్పి క్వార్టర్ సెట్ టౌన్షిప్ నందు అకామిడేషన్ అనేది కల్పించబడుతుందండి. వర్కింగ్ అవర్స్ చూసుకున్నట్లయితే జనరల్ షిఫ్ట్ చేయవలసి ఉంటుందండి. అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు జనరల్ షిఫ్ట్ అయితే ఎంపిక కాబడిన అభ్యర్థులకి చేయవలసిన వర్కింగ్ అవర్స్. డ్యూరేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కానీ చూసుకున్నట్లయితే 1 సంవత్సర కాల పరిమితికి ఈ ఎంగేజ్మెంట్ అంటే ఈ కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు అయితే తీస్తున్నారు. లీవ్స్ అనేవి సంవత్సరానికి 12 లీవ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 1 ఇయర్కి 12 లీవ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 నెలకి 1 డే పర్ మంత్, అంటే 1 నెలకి 1 రోజు లెక్కన 12 నెలలు కానీ 12 సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మెథడ్ ఆఫ్ సెలక్షన్ కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే నిర్వహించబడుతుందండి. హౌ టు అప్లై, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, www.vizagsteel.com అనేది ఈ కార్పొరేట్ దీని యొక్క వెబ్సైట్ అండి, అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి కాను వెబ్సైట్ మరొకసారి చెప్తున్నాను, www.vizagsteel.com. ఇది అఫీషియల్ వెబ్సైట్. త్రూ ఆన్లైన్ ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ మే 6, 2024. సో అభ్యర్థులు చివరి తేదీని గమనించి www.vizagsteel.com వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ హోమ్ పేజ్లో మీకు మెయిన్ మెనూలో కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేటప్పుడు అభ్యర్థులు వారి యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, దాంతోపాటుగా
ఓబీసీ అభ్యర్థులు అయితే ఓబీసీకి సంబంధించిన సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు దానికి సంబంధించిన సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ అభ్యర్థులు డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేటుతో పాటుగా పాన్ కార్డు కాపీ, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, మీ సిగ్నేచర్ డిజిటల్ ఫామ్లో ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిందిగా తెలపడం జరిగింది. ఇక జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబిలిటీ అప్లై. ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనండి. అంటే బోత్ ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రాల మహిళా మరియు పురుష అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగా నిర్ణయించబడింది. ఇక దరఖాస్తు చేసుకునే సమయంలో ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ కానీ లేదంటే ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ ఒక క్వెరీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. అది టోల్ ఫ్రీ నెంబర్ 180042588878. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే క్లియర్ చేసుకోవడానికి కూడా ఈ నోటిఫికేషన్లో ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా వారి యొక్క అర్హతను అనుగుణంగా ఈ ట్రైనీ పోస్టుల యొక్క భర్తీ కొరకు దరఖాస్తు చేసుకునేందుకు గాను May 6, 2024 లోపలగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రచురితం ద్వారా తెలపడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.